జగనన్న ప్రభుత్వం అంటేనే ప్రజా సంక్షేమ సుపరిపాలన, పేద బడుగు బలహీన వర్గాల పరిపాలన, అక్క చెల్లెమ్మల పరిపాలన, వాళ్ళ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన. మరి నవరత్నాల్లో ఏవైతే మన జగనన్న హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా 99% ఈ 58 నెలల ప్రభుత్వంలో కంప్లీట్ చేసుకొని ప్రజలకు ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కల్పించినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకాన్ని కూడా ప్రతి ఒక్క ప్రజల నోట వచ్చే మాట అది. ప్రజలకు ఒక నమ్మకం, జగనన్న ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే, అలా చేసి చూపించాడు. నిజమైనటువంటి నాయకుడు జగనన్న. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి, దేశానికి ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్గా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారతలో, ఎస్సీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో, సామాజిక న్యాయంలో మరి జగనన్న 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం అన్నది అందని ద్రాక్షగా ఉండేది. రోజు నిజంగా ఆయన నిజమైనటువంటి పరిపాలన చేసి ప్రజలకి, ఆయా వర్గాలకి ఒక నమ్మకాన్ని కల్పించారు ముఖ్యమంత్రి గారు. మరి అందులో భాగంగానే ఈరోజు 2024 ఎన్నికలకి ఒక మేనిఫెస్టోతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. మరి మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో, ఇది ప్రజా సంక్షేమ అభివృద్ధి మేనిఫెస్టో. ఇది దీన్ని చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు పెత్తందారులు గుంపంతా కూడా ఒకటయ్యి మరి జగనన్న మేనిఫెస్టోని మాయా మేనిఫెస్టో అనడం చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు 2014 నుంచి 19 వరకు మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. 2014లో మీరు 600 హామీలతో మేనిఫెస్టోతో వెళ్ళి మరి ప్రజలకి హామీలు ఇచ్చి గద్దెనెక్కి మరి డ్వాక్రా రుణాలు చెల్లించలేదు, రైతు రుణాలు చెల్లించలేదు, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా. మరి జగనన్న ఏదైతే ఈరోజు ఏ సంక్షేమానికి ఎంత బడ్జెట్ పెట్టారో అదే బడ్జెట్టే మీరు కూడా ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలనలో కూడా అదే బడ్జెట్టే. మరి ఎందుకు మీరు ఒక అమ్మఒడి, ఒక చేయిత, ఒక ఆసరా, పేదవాళ్ళకి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు, ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆ బడ్జెట్ అంతా ఎక్కడ పోయింది చంద్రబాబు నాయుడు? ఈ రోజు మీరు ఇది మాయ మేనిఫెస్టో మాట్లాడుతున్నారు. మీరు కాదా ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది? చంద్రబాబు నాయుడు మాయ చేయడానికి, దగా చేయడానికి, మోసం చేయడానికి, కుట్ర చేయడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. మీరు ఈరోజు జగనన్న మేనిఫెస్టోని, మాయా మేనిఫెస్టోని మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మీ మాటలు చూసి. ఎంత వక్రీకరించి మీరు మాట్లాడుతున్నారు. మీరు, మీ యొక్క పెత్తందారి గుంపు, మీరు కాదా ప్రజల్ని మోసం చేసింది? మీరు కాదా ప్రజల్ని దగా చేసింది? ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా? మొత్తం దగా, మోసమే. మీరు గ్రాఫిక్స్ అమరావతి చూపించారు, అమరావతి కడతామని చెప్పి, పోలవరం నిర్మాణం చేస్తామని చెప్పి పోలవరాన్ని ఏటీఎంగా వాడుకొని పోలవరం పనులు చేయకుండా మరి దాన్ని ఈ రాష్ట్రంలో మరి పోలవరం ప్రాజెక్టు ఫండ్స్ అన్ని కూడా మీరు వాడుకొని తిని మధ్యలోనే దాన్ని తుంగలో దొక్కేశారు పోలవరం ప్రాజెక్టుని. ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టు జగనన్న కంప్లీట్ చేయలేదని మాట్లాడుతున్నారు. అది జాతీయ ప్రాజెక్టుని మీరు కాదా ప్యాకేజ్ తీసుకొని ఏటీఎంగా వాడుకోయింది? ఇట్లా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏది కూడా చేయకుండా ప్రజల్లో మీరు ఆ రోజు 2014 నుంచి 19 వరకు మీరు చేసినటువంటి ప్రభుత్వ పరిపాలన చూసి ప్రజలకి విసుగొచ్చి ప్రజలందరూ కూడా వేసారి ఆ రోజు మహిళా గ్రూప్స్ అయితేనేమి, ప్రజలైతేనేమి, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు అయితేనేమి, ఏ ఒక్క వర్గానికి కూడా మీరు ఏది చేయలేదనే మీరు మొత్తం కూడా దోచుకోవడం, పంచుకోవడమే మీరు చేశారు. కాబట్టి మీకు ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు, మహిళలు అయితేనేమి, ఎస్సీ బీసీలు అయితేనేమి అందరూ కూడా మీకు బుద్ధి చెప్పి 23 స్థానాలకే పరిమితం చేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ నేతగా మీరు ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రజలను ఆదుకున్నారా? కరోనా వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు, మీ దత్తపుత్రుడు హైదరాబాద్లో దాక్కోలేదు మీరు భయపడి. మరి ఆ రోజు జగనన్న కదా ఈ రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు పేద ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా అందించి వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళందరికీ వ్యాక్సిన్ కానీ, మందులు కానీ, ఫుడ్ పెట్టే విషయంలో కానీ ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి విషయంలో కరోనా అప్పుడు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు ముఖ్యమంత్రి గారు. మీరు ఈరోజు ఏదో ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మాయ చేయాలి, దగా చేయాలని చెప్పి మీరు
మీరు ఒక దగా మేనిఫెస్టోతో ఈరోజు సూపర్ 6 సూపర్ 10 అని మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు చంద్రబాబు నాయుడు. మీరు 2014-19లోనే 600 హామీలు ఇచ్చి తుంగలో తొక్కి ఆ మేనిఫెస్టోని కూడా ఆ వెబ్సైట్ నుంచి చెత్తబుట్టలో పారిస్తుంటే మీరు ఈ రాష్ట్ర ప్రజలు మీరంటే నమ్మకం లేదు. ఈసారి ఎన్నికల్లో కూడా మీరు ఏదో ప్రజల్ని మోసం చేయాలి, దగా చేయాలి, ఏదో ఒక కుట్ర చేయాలా, ఏదో విధంగా జగనన్నని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి మీ మీడియా పత్రికల ద్వారా విషప్రాతలు రాయిస్తూ దుర్మార్గమైనటువంటి రాతలు రాయిస్తూ ప్రజల్ని మభ్య పెట్టాలని మీరు చూస్తున్నారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్తున్నది ఒకటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో అమ్మ ఒడి అన్నది మరి దేశంలో ఎక్కడ కూడా లేదు ఇలాంటి పథకం. మన పేద పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని రేపు భవిష్యత్తు బాగుండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు విద్యా విధానంలో విప్లవమైన మార్పులు తీసుకొచ్చి అమ్మ ఒడి, మరి విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, ఇంగ్లీష్ మీడియం, ఇలా విద్యా విధానంలో ఈరోజు కేరళను తలపింపే విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉంది. విద్యా విధానంలో అమ్మ ఒడికి ఈరోజు జగనన్న మేనిఫెస్టోలో 17,000 రూపాయలు, అంటే ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 17,000 రూపాయలు దాన్ని చేయడం జరిగింది. ఇంకా 2,000 రూపాయలు అదనంగా పెంచడం జరిగింది. అంటే రేపు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని మంచి భవిష్యత్తులోకి వాళ్ళు వెళ్ళాలని చెప్పి ఈ విద్యా విధానాన్ని ఇంకా బాగా కంటిన్యూ చేయాలని చెప్పి నాడు నేడు అమ్మ ఒడి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించారు. మరి అలాగే రైతు భరోసా పథకం కూడా ఇంతకుముందు 13,500 రూపాయలు ఇచ్చేది వాళ్ళకు పెట్టుబడి సహాయం కింద, ఈరోజు 16,000 రూపాయలకి దాన్ని పెంచడం జరిగింది ముఖ్యమంత్రి గారు. రైతులకు ఈరోజు ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ సచివాలయంలో కూడా రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం, రైతులు ఈరోజు పండగ చేసుకునే ప్రభుత్వం ఇది. ఉచిత విద్యుత్ కూడా 9 గంటలు రైతులకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి రైతులందరూ కూడా జగన్ అంటే ఎంతో అభిమానం. ఇది రైతు ప్రభుత్వం, రైతులకి అన్ని విధాలుగా మంచి చేసిన ప్రభుత్వం. మరి మహిళా సాధికారత కోసం కూడా మరి వైఎస్ఆర్ ఆసరా 25,000 కోట్ల రూపాయలు 4 విడతలుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చి, మరి అలాగే సున్నా వడ్డీ రుణాలు కూడా 5,000 కోట్ల రూపాయలు చెల్లించి ఈరోజు చేయూత పథకం ద్వారా కూడా అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఆర్థిక స్వావలంబన దిశగా వాళ్ళందరినీ ఆర్థికాభివృద్ధి దిశగా కూడా మహిళల్ని నడిపించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న చేయూత కార్యక్రమం కూడా ఈరోజు మరి కాపు నేస్తమైతేనేం, ఈబీసీ నేస్తమైతేనేం, ఇవన్నీ కూడా మహిళా సాధికారత కోసం అమ్మ ఒడి, మరి 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి సందర్భం రాష్ట్రంలో. ప్రతి ఒక్క అక్క చెల్లి సొంత ఇంటి కళని సాకారం చేస్తూ ఈరోజు 20 లక్షల ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఇంకా 10 లక్షల ఇండ్లు కంప్లీట్ కావాల్సింది, అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మన జగనన్న చెప్పడం జరిగింది. మరి ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వ పరిపాలన. విద్యా విధానంలో కూడా ఈరోజు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎస్సీ బీసీల అభివృద్ధి కోసం ఈరోజు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మనకి మొత్తం కూడా సముద్ర తీరం, మరి ఆయా వర్గాల ప్రజలందరూ కూడా దృష్టి పెట్టుకొని జగనన్న ఈరోజు హార్బర్స్, మరి ఓడరేవులు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో రేపు 2024 నుంచి 2029 ప్రభుత్వం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా అన్ని వర్గాల ప్రజలకు కల్పిస్తామని చెప్పి కూడా జగనన్న ఒక నమ్మకంతో ఈరోజు ఆ మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా ఈరోజు జగనన్న ఒక పవిత్ర గ్రంథంగా దాన్ని తీసుకునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు పనిచేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలకు ఒక నమ్మకం జగనన్న అంటే, ఎందుకంటే డీబీటీ ద్వారా 2,77,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రజలకి పేద వర్గాలకి అందించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది నిజమైన పరిపాలన. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అడ్డదిడ్డంగా మీ నోటుకు వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు ఈసారి ఎన్నికల్లో మీకు మరొకసారి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీ అవుతున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు యొక్క పెత్తందారి గుంపంతా కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను.